నమస్కారం. ఏకశిల న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సిద్ధాంతానికి మార్గదర్శకుడిగా నిలిచిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ 92వ జయంతి సందర్భంగా కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఎస్టీఎల్సీఈ సమీపంలోని ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాల రూమ్ నెంబర్ F13 లో ఏర్పాటు చేసిన ఈ గ్యాలరీలో మొత్తం 300కు పైగా అరుదైన ఫోటోలను ప్రదర్శించారు. విద్యార్థి దశ నుంచి తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్తగా ఎదిగిన ఆయన జీవిత ప్రయాణం, ఉద్యమంలో పోషించిన కీలక పాత్ర, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన కృషిని ప్రతిబింబించే చిత్రాలు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు, అధ్యాపకులు, తెలంగాణ ఉద్యమ అభిమానులు ఈ ఎగ్జిబిషన్ ను సందర్శించి జయశంకర్ సార్ సేవలను స్మరించుకున్నారు. ఇదిలా ఉండగా నిర్వాహకులు డాక్టర్ కృష్ణ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నేను కూడా బీసీ బిడ్డను విశ్వకర్మ బిడ్డగా ఉన్నందుకు ఆ సార్ చేసిన కృషికి మనం పొందుతున్న ఈ గౌరవానికి, ఇంత తెలంగాణ ఉద్యమానికి కిరటమైన మన సార్ గారి ఆశయాలను మనం అందరం గుర్తుకొని మన తెలంగాణ కోసం ఇంకా ముందుకెళ్ళి మన ఉద్యోగాలు, మన నీళ్ళని, మన నిధులను ఎలా యూజ్ చేసుకుంటున్నామో, ఎలా దక్కించుకుంటున్నామో ఇంకా ముందుకి సార్ ఆశయాలను తీసుకెళ్తూ మనం ఆయన ఉద్యమ కిరటంలో మనం కూడా ఒక చిన్న భాగస్వామిగా ప్రతి ఒక్కరం వర్క్ చేసుకుంటూ సార్ సేవలను ప్రతి సంవత్సరం ఇలాగే మనం జ్ఞాపకానికి తెచ్చుకుంటూ వారిని గౌరవిస్తూ మనం వారి ఉద్యమాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తూ మన ఉన్న ఫెసిలిటీస్ ని ఇంకా కొంచెం మెరుగుపరుచుకుంటూ మన తెలంగాణకి మరికొంత మంచి ఆలోచనతో సార్ గారి నినాదాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ వాటినన్నింటినీ గుర్తు తెచ్చుకుంటూ మనం ముందుకెళ్లాలని కోరుకుంటూ రజిత కాసులో జయశంకర్ సార్ సార్ నేను థ్యాంక్ యూ సార్. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు అండి. నమస్కారం. నా పేరు శ్రీదేవి. నేను చిల్డ్రన్స్ ఫౌండేషన్ ఫౌండర్, అలాగే మెయిన్ మహిళగా. అయితే ఇక్కడ జయశంకర్ సార్ ఎగ్జిబిషన్ అది మాకు కృష్ణ సార్ చెప్పగానే అసలు యాక్చువల్ గా తను పాల్గొన్నప్పుడు మాకు కొంచెం అనుభవం తక్కువనే. ఎందుకనంటే ఇంతసేపు మహిళలం కాబట్టి ఇది ఫ్యామిలీలో పడి మాకు ఆయన గొప్పతనం ఏందనేది మాకు తెలియలేదు. కాకపోతే తర్వాత ఈ తెలంగాణ అనేది ఎలా వచ్చింది, ఎలా సాధించుకున్నారు, ఎంతమంది ప్రాణ త్యాగం చేశారు, పిల్లలైనా సార్ అయినా కూడా ఎంతమందిని మోటివేట్ చేశాడు అనేది మాకు తర్వాత అర్థమైంది. తర్వాత ఇక్కడ ఉన్నది ఏంటంటే సార్ ఇంత పెద్ద వాళ్ళతో కూడా ఫోటోలు దిగడము ఇవన్నీ చూస్తుంటే నిజంగా నేనే ఎగ్జైట్ అయిపోయాను. ఎందుకంటే అంత పెద్ద చరిత్ర ఉన్న సార్ కి కనీసం ఇప్పుడున్న గవర్నమెంట్ అసలు ఏం పట్టించుకోకుండా, అసలు ఏది చేయకుండా, సార్ గుర్తింపు అనేది లేకుండా చేస్తారు అనేది మా ఉద్దేశం సార్. ఇప్పటికైనా కూడా